మొత్తానికి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటి వాడైపోతున్నాడు. బ్యాచులర్ లైఫ్కు గుడ్ బై చెప్పేసి చాలా కాలంగా ప్రేమిస్తున్న అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు కావ్యారెడ్డి. ఈమె తండ్రి ఎవరు అని ఎంతగా వెతికినా, ఎంతగా ఆరా తీసినా సరే కరెక్ట్ వివరాలు మాత్రం ఎంతకు తెలియడం లేదు. కావ్యారెడ్డి గారి తాతయ్య ఓ రిటైర్డ్ జడ్జి అట. అలాగే కావ్యారెడ్డి గారి తండ్రి గారు ఓ ప్రముఖ లాయర్ అట. సినీ ఇండస్ట్రీతో అసలు ఏ మాత్రం సంబంధం లేని కుటుంబం అట. మరి వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా జరిగిందని ఆరా తీస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం మాత్రం బయటకు వచ్చింది. కావ్యారెడ్డి చిన్నలు బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరు క్లాస్మేట్స్ కూడా. వీకెండ్ పార్టీలకు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళిన సమయాల్లోనే బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ కావ్యారెడ్డి గారు పరిచయం అయ్యారు. మొదట్లో మంచి స్నేహితులుగా జర్నీని స్టార్ట్ చేసిన వాళ్ళిద్దరూ అతి తక్కువ కాలంలోనే ప్రేమలో పడిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6-7 ఏళ్లుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే, నేరుగా వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే ఇరు కుటుంబాల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న భయంతో శ్రీనివాస్, కావ్యారెడ్డి గారు ఓ పెళ్లి పెద్దను పెట్టుకున్నారు. దిల్రాజ్ గారి కూతురు హర్షితారెడ్డి గారితో వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉంది. అందుకే తమ ప్రేమాయణ గురించి చెప్పి పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించాల్సిందిగా కోరారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యారెడ్డి ఎదురు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుందామనుకుంటున్నారని హర్షితారెడ్డి గారు చెప్పడంతో ఇరు కుటుంబాల్లోని పెద్దలు పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. ఇద్దరికీ ఓకేనా, మీ నిర్ణయం కరెక్టే అని మీరు భావిస్తున్నారా అని 1కి 10 సార్లు అడిగి మరీ కాస్త టైం ఇచ్చారు. వాళ్ళిద్దరూ మాకు ఓకే అని చెప్పిన తర్వాతే వీళ్ళ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చేందుకు ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 2026 సంవత్సరం మార్చి 8వ తారీఖున ఆదివారం నాడు రోకా వేడుకను నిర్వహించారు. పెళ్లి కూతురు ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి చాలామంది సినిమా ప్రముఖులు హాజరయ్యారు. నిజానికి ఆదివారం నాడు జరిగిన ఈ వేడుకని నిశ్చితార్థ వేడుక అని చాలామంది భావించారు. కానీ అది నిశ్చితార్థ వేడుక కాదని, కేవలం వధువు పరిచయ వేడుక మాత్రమేనని బెల్లంకొండ ఫ్యామిలీ చెప్తుంది. త్వరలోనే నిశ్చితార్థం జరిపి పెళ్లి తేదీని నిర్ణయిస్తామని కూడా అంటుంది. చూడాలి మరి వీళ్ళిద్దరి పెళ్లి వేడుకకు ఇంకెన్నాళ్ళు టైం తీసుకుంటారో అన్నది. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యారెడ్డి గారుల ప్రేమ పెళ్లి వార్తల గురించి కాసేపు పక్కన పెడితే టాలీవుడ్లో ఈ మధ్య ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగు సినీ హీరోలు రెడ్డి కులానికి చెందిన అమ్మాయిలనే ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకుంటున్న వైనం ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ. ఆ తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన హీరోల డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది. టోటల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో 100కి 90% మంది హీరోలు ఈ 2 సామాజిక వర్గాలకు చెందిన వాళ్లే ఉన్నారంటల్లో ఏ మాత్రం సందేహం లేదు. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల వైపే హీరోలు ఎక్కువగా మొగ్గు చూపేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ, తరాలు మారుతున్న కొద్దీ బయట సమాజంలోనే కాదు సినీ హీరోలు సైతం ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ప్రేమ పెళ్లిళ్లలో కూడా ఎక్కువగా రెడ్డి కులానికి చెందిన అమ్మాయిలనే మన హీరోలు ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే సినీ హీరోలు రెడ్డి కులానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం అనేది మంచు విష్ణు గారితోనే మొదలైందని చెప్పుకోవచ్చు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం 2008 సంవత్సరంలో మంచు విష్ణు, విరోనికా రెడ్డి గారి ప్రేమ పెళ్లి జరిగింది. వీళ్ళ ప్రేమ పెళ్లి గురించి ప్రకటన మీడియాలో వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ అంతా అవాక్కైంది. మోహన్ బాబు గారైనా ఈ పెళ్లికి ఒప్పుకుంది, అసలు ఆయన ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారంటూ అంతా ఆరాలు తీయటం మొదలుపెట్టారు. మోహన్ బాబు గారి వ్యవహార శైలి, ఆయన కట్టుబాట్ల గురించి తెలిసిన వాళ్ళంతా కులాంతర వివాహానికి ఆయన అసలు ఒప్పుకోరు కదా అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. నిజానికి మొదట్లో ఈ ప్రేమ పెళ్లికి మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు. అస్సలు కుదరదంటూ మోహన్ బాబు గారు, ఆమెనే చేసుకుంటానంటూ మంచు విష్ణు గారు పంతానికి పోయారు. చివరకు కొడుకు ప్రేమ ముందు మోహన్ బాబు గారు తలొగ్గారు. కొడుకు కోరుకున్న అమ్మాయితోనే ప్రేమ పెళ్లిని జరిపించి కొడుకు కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఓ తండ్రిగా మోహన్ బాబు గారు విజయం సాధించారు. ఇక మంచు విష్ణు గారి ప్రేమ పెళ్లి తర్వాత 2011 సంవత్సరం మార్చి 6వ తారీఖున అల్లు అర్జున్ గారు స్నేహారెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే కాదు, ప్రేమ పెళ్లి కూడా. ముందుగా ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. ఆ తర్వాతే అది అరేంజ్ మ్యారేజ్గా మారిపోయింది. వీళ్ళిద్దరి పెళ్ళయి దాదాపుగా 15 ఏళ్లు కావస్తుంది. ఈ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో ఏ గొడవలు, కలతలు లేకుండా 2 పిల్లలతో హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత మరుసటి ఏడాది రామ్ చరణ్ గారు పెళ్లి చేసుకున్నారు. 2012 సంవత్సరం జూన్ నెల 4వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్కు అపోలో సామ్రాజ్యాధినేత ప్రతాప్ సి రెడ్డి గారి మనవరాలు కామినేని ఉపాసన రెడ్డి గారిని ఇచ్చి పెళ్లి చేశారు. నిజానికి వీళ్ళిద్దరిది కూడా ప్రేమ పెళ్లే. పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు లవ్ ట్రావెల్ చేశారు. ఇద్దరి ప్రేమాయణం గురించి తెలిసి ఉపాసన గారి కుటుంబ సభ్యులు పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ రేంజ్లో ఇమేజ్ ఉందే, మెడికల్ ఫీల్డ్లోనూ, బిజినెస్ ఫీల్డ్లోనూ ఉపాసన గారి కుటుంబానికి కూడా అంతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందుకే కులాంతర వివాహం అయినప్పటికీ అంతా సాఫీగా జరిగిపోయింది.
ఇక ఆ తర్వాత 3 ఏళ్లకు మంచు మనోజ్ గారి పెళ్లి జరిగింది. 2015 సంవత్సరం మే నెలలో వ్యాపార కుటుంబానికి చెందిన ప్రణతి రెడ్డి గారితో మంచు మనోజ్కు పెళ్ళైంది. వదిన విరోనిక రెడ్డి గారి స్నేహితురాలతోనే మంచు మనోజ్ పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏమిటన్నది బయటకు చెప్పలేదు, కానీ ఇద్దరి మధ్య విభేదాలే మొదలయ్యాయి. అవి తీవ్ర రూపం దాల్చడంతో 2019 సంవత్సరంలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన మంచు మనోజ్ గారు విడాకులు తీసుకున్న 4 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. 2023 సంవత్సరం మార్చి నెల 3వ తారీఖున భూమా మౌనికారెడ్డి గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే మంచు మనోజ్ మాజీ భార్యతో పాటుగా రెండో భార్య మౌనికా రెడ్డి గారు కూడా రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళే కావడం గమనార్హం. ఇక 2016 సంవత్సరంలో అక్కినేని అఖిల్కు శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ రద్దయింది. ఇప్పుడు వేరువేరు పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా లైఫ్ను ఇద్దరూ తమ భాగస్వాములతో లీడ్ చేసుకుంటున్నారు. అయితే ఆనాడు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రియా భూపాల్ గారు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడం గమనార్హం. ఇక హీరో నితిన్ గారు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. అఫ్కోర్స్ ఆయనది కూడా అదే సామాజిక వర్గమే. 2020 సంవత్సరం జూలై 26వ తారీఖున కందుకూరి శాలిని రెడ్డితో నితిన్కు పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత శర్వానంద్ గారు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. 2023 సంవత్సరం జూన్ నెల 3వ తారీఖున రక్షితారెడ్డి గారిని శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. ఆంధ్ర అమ్మాయి అయిన రక్షితారెడ్డి అమెరికాలో కొన్నాళ్ల పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఎలా కలిశారు, ఎలా ప్రేమలో పడ్డారు ఏమో, కానీ ఇద్దరు మొదటగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకునే ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా అల్లు అరవింద్ గారి చిన్న కొడుకు అల్లు శిరీష్ కూడా తన అన్నయ్య అల్లు అర్జున్ బాటలోనే పయనించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. దివంగత డి శరత్ చంద్రారెడ్డి గారి కూతురైన నయనికారెడ్డితో 2026 సంవత్సరం మార్చి 6వ తారీఖున అల్లు శిరీష్కు పెళ్లి జరిగింది. వీరిద్దరిది కూడా ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కావేరెడ్డి గార్ల ప్రేమ పెళ్లి గురించిన వివరాలను మొదట్లోనే చెప్పుకున్నాం. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను చూస్తే కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి మధ్య పొలిటికల్ వార్ నడుస్తూ ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు టీడీపీ వైపు మొగ్గు చూపితే రెడ్డి కులస్తులు మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. కాపు కులస్తులేమో జనసేనకు అండగా ఉంటున్నారు. రాజకీయ పరిస్థితులు అలా ఉంటే సినీ ఇండస్ట్రీలోని హీరోల పెళ్లిళ్ల విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కమ్మ కాపు సామాజిక వర్గ హీరోలు మెజార్టీ శాతం మంది రెడ్ల అమ్మాయిలని ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కులం వేరు కదా, మేము ఒప్పుకోమని ఇటు అబ్బాయి తరపు వాళ్ళు కానీ అటు అమ్మాయి తరపు వాళ్ళు కానీ ఎవరు వీళ్ళ ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకించడం లేదు. అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు కోట్ల కొద్దీ ఖర్చు కూడా చేస్తున్నారు. పొలిటికల్గా అలా పెళ్లిళ్ళ విషయంలో ఇలా పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉండడానికి ఏకైక కారణం ఆస్తిపాస్తులు, సమాజంలో ఉన్న పాపులారిటీ. తెలుగు రాష్ట్రాల్లో సినీ రంగంలో రెడ్లు అంతగా కీర్తి గడించినప్పటికీ రాజకీయ రంగంలోనూ, మెడికల్ ఫీల్డ్లోనూ, విద్యా వ్యాపార రంగాల్లోనూ, ఇతర బిజినెస్ల్లోనూ బాగా సక్సెస్ అయ్యారు. ఆర్థికంగా, సామాజికంగా రెడ్లు గుర్తింపును సంపాదించుకున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఇళ్లలో కానీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లలో కానీ ఏమైనా ఫంక్షన్లు, పార్టీలు జరిగినా ఈ రెడ్ల ప్రముఖుల కూతుళ్ళు, కుమారులు కూడా వస్తూ ఉంటారు. కులాభిమానం వేరు, కులపిచ్చి వేరు, ఈ రెండు కూడా ఒక స్థాయి వరకు మాత్రమే ఉంటాయి. వన్స్ ఆస్తిపాస్తులు కోటలు దాటాక బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త 100 కోట్లుగా మారిన తర్వాత ఆయా సామాజిక వర్గాల్లోని యువతరం కూడా కులం ప్రస్తావననే తీసుకురాదు. ఆర్థికంగా నువ్వెంత నేనంత అన్నదే చూస్తుంటారు తప్పితే కులాల ప్రస్తావన అసలే రాదు. అందుకే ఈ సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పిల్లలు కులాలతో సంబంధం లేకుండా ఓ సోషల్ గ్రూప్గా ఏర్పడింది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని ప్రత్యేకంగా పార్టీలు చేసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. విదేశీ టూర్లకు సైతం వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగే పరిచయాలే పెళ్లిళ్ల వరకు వెళ్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ మధ్య కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయిలే, కానీ అవి పెద్దగా వార్తల్లోకి ఎక్కడలేదు. సినీ హీరోల పెళ్లిళ్ళు కావడం వల్లనే మీడియాలో ప్రాధాన్యాన్ని సంపాదించుకుంటున్నాయి. ఇకపోతే మరో ప్రశ్న కూడా సాధారణ జనాల నుంచి రాకుండా పోదు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిలు కూడా పార్టీలకు, ఫంక్షన్లకు వస్తుంటారు కదా, వాళ్ళెందుకు టాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం లేదనే ప్రశ్నకు ఒకే ఒక సింపుల్ ఆన్సర్ ఉంది. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలోనూ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల హీరోయిన్లు ఎంతమంది అని లెక్కలేసుకుంటే అంకెలు అసలు ముందుకు కదలవు. అందుకే కన్నడ, మలయాళ భామల హవా ఇక్కడ ఎక్కువగా నడుస్తుంది. ఇకపోతే చివరగా ఒక్క మాట, రెడ్డి, కాపు, కమ్మ సామాజిక వర్గాల్లోని కులాతర వివాహాలనేవి 100 కోట్ల ఆస్తిపాస్తులున్న కుటుంబాలనే కాదు, ఈ సామాజిక వర్గాల్లోని నిరుపేద కుటుంబాల్లోనూ జరుగుతున్నాయి. అగ్ర కులాల్లోని నిరుపేదల పిల్లలకు పెళ్లి సంబంధాలు దొరకని పరిస్థితుల్లో ఇతర సామాజిక వర్గాల వారిని పెళ్లిళ్ళు చేసుకుంటున్న ఘటనలు లేకపోలేదు. సో అయితే నిరుపేదలు కాదంటే కోటీశ్వరుల ఇళ్లలోనే ఎక్కువగా కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో మాత్రమే ఎక్కువగా కులాభిమానం, కులపిచ్చికి సంబంధించిన ఘర్షణలు కనిపిస్తున్నాయన్నది వాస్తవం. ఇదండి టాలీవుడ్ సినీ హీరోలు రెడ్డి సామాజిక వర్గ అమ్మాయిలనే ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.